వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కాలం చాలా విలువైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా మందే కదా, మన టైమే నడుస్తోంది కదా, మనం ఏం చేసినా నడుస్తుంది, మనం చెప్పిందే వేదం, చేసిందే శాసనం అనుకుని గనక మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి చేయాల్సిన వేషాలన్నీ వేసేసి చేసేస్తే కాలం నిజంగా ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు. అది తిరగబడుతుంది. అవసరమైతే కాలసర్పల్లా కాటేస్తుంది. మొహమాటమే లేదు. ఓళ్ళు బళ్ళవుతాయి, బళ్ళు ఓళ్ళవుతాయి. మనమే ఇష్టారాజ్యంగా మనమే ఉంటాం, ఎల్లకాలం మనమే ఉంటాం. మనం చేసిందే చట్టం, చెప్పిందే శాసనం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బొమ్మ తిరగబడిపోతుంది. ఎవరిని కూడా ఆ కాలం స్పేర్ చేయదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వివరాల్లోకి వెళితే మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామ కృష్ణంరాజు గారు ఉన్నారో, ఆయన కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి హింసించిన కేసులో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సో సుప్రీంకోర్టులో కూడా విజయపాల్ కి చుక్కెదురైంది. సో ఆయన బెయిల్ మంజూరు చేయడానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సిద్ధార్థ్ లుద్రా గారు సమర్థవంతంగా వాదనలు వినిపించారు ఈ కస్టోడియల్ టార్చర్ కి సంబంధించిన వ్యవహారంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి అప్పుడున్న పరిస్థితుల్లో అడ్వకేట్ ఉమేష్ చంద్ర వాదించారు. సో ముందస్తు బెయిల్ నిరాకరించారు. ఈ నెల 13వ తేదీని కూడా విజయపాల్ ను విచారణ చేయండి అని చెప్పి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీని కూడా నియమించారు. ఏదైతే RRR గారు, ఏదైతే రఘురామ కృష్ణంరాజు గారు తనపై జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ పై ఫిర్యాదు నేపథ్యంలో. కానీ ఆ విచారణలో ఆయన ఏం చెప్పారో తెలుసా? మరి ఆయన అదేమన్నా సినిమా స్టైల్ అనుకున్నారో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇవే స్టైల్లో విచారణకి ఏ మాత్రం కూడా సహకరించలేదు. నానా రకాలుగా తిట్టారు, నానా రకాలుగా బూతులు మాట్లాడుతూ చెప్పలేనటువంటి భాషలో అనుచితంగా ప్రవర్తించారు విజయపాల్ గారు ఆ రోజు కస్టోడియల్ టార్చర్ లో. అనేక సందర్భాల్లో రఘురామ కృష్ణంరాజు గారు ఏబిఎన్ లో చర్చా వేదికల్లో పాల్గొని తనకు జరిగిన ఉదంతాన్ని మొత్తం కూడా పూసగుచ్చినట్టు, కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు ఉంచారు. అయినా కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. విచారణకి ఏ మాత్రం విజయపాల్ గారు సహకరించలేదు. అయితే ఈ విషయంలో ప్రస్తుతం అరెస్ట్ అయిన నేపథ్యంలో అసలు నిజంగా ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చూస్తున్న యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి, మననం చేసుకోవాలి, మాట్లాడుకోవాల్సిన అంశం. ఒక దేశానికి సంబంధించిన అత్యున్నత గౌరవ చట్ట సభలో ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తిని దేశద్రోహం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్. అసలు ఎంత కస్టోడియల్ టార్చర్లో కూడా ఆయన ఏబిఎన్తో పంచుకున్న సందర్భాల్లో చెప్తుంటే ఒళ్ళు జలధరించిపోతుంది ఎవరికైనా సరే. అరే ఎలా తట్టుకున్నాడు ఈయన అని. అసలు ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఒక 5గురు వ్యక్తులు అలా ఒక మనిషిని వెల్లకిలా పడుకోబెట్టి బైపాస్ సర్జరీ చేయించుకున్నటువంటి వ్యక్తి మీద గుండెల మీద కూర్చుని ఈ విజయపాల్ గారు అనుచితంగా, అసలు చెప్పలేనటువంటి భాష, అంత బూతులు, అంత అనుచితంగా హింసిస్తూ మాట్లాడుతూ, ఫోన్ పాస్వర్డ్ చెప్పు అని చెప్పి మాట్లాడుతూ, ముఖానికి గుడ్డలు కట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక మంచం కోడు కూడా బలవంతంగా పట్టుకుని విరిగిపోయేంతగా గుండెల మీద కూర్చుని బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి, దేశ అత్యున్నత చట్ట సభకి ఎన్నికైనటువంటి ఎంపీ, అటువంటి వ్యక్తిని అలా సర్జరీ చేయించుకున్న వ్యక్తి గుండెల మీద కూర్చుని కాళ్ళు వెనక్కి మడిచి కర్రలతో కొట్టి అదంతా మళ్ళీ రికార్డ్ చేసి ఎవరికో చూపించి, అసలు 3rd డిగ్రీకి మించి ప్రవర్తన అంటే ఒక సిట్టింగ్ ఎంపీ, ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని అసలు ఇంత అనుచితంగా ఏం చేశారు ఎంపీ గారు? మీరు చేస్తున్నటువంటి మీ ప్రభుత్వంలో అంశాలని ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ప్రశ్నించి రచ్చబండ కార్యక్రమం పెడితే దేశద్రోహం పెట్టి ఆయన చేసిన వ్యవహారం ఇది. అరే రచ్చబండ పెడితే ఆయన మీరు పచ్చబండని పెట్టండి, ఏదో బండని పెట్టుకోండి, ఆయన చెప్పిన అంశాలని కౌంటర్ చేయండి. అంతేకాని అసలు తీసుకెళ్లిపోయి చంపే ప్రయత్నాలు చేసేసి, ఈ కేసులో కొన్ని విషయాలు మనం గమనిస్తే ఆ రోజు ఛార్జ్షీట్ లో కూడా మనం చూస్తే A1 గా ఫార్మర్ సిఐడి డీజీ సునీల్ కుమార్ గారు, A2 ఫార్మర్ ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామాంజనేయులు, A3 ఫార్మర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అందరికీ తెలిసిన వ్యవహారమే. అసలు కక్ష పెట్టుకుంటే ఏ స్థాయిలో మనుషుల్ని ఎస్ బాస్ అన్న వాళ్ళని కూడా వాడుకుని ఎలా హింసించారు అన్నదానికి A4 సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యారు. అసలు ఇందులో డాక్టర్లు కూడా
ప్రభావతి గారు కూడా సూపరింటెండెంట్ ప్రభావతి గారు గుంటూరు జీజీహెచ్ కి సంబంధించి సోరియాసిస్ వచ్చి ఆయనే కాళ్ళు రుద్దుకున్నారంట, అలా అయిపోయినాయి అని చెప్పి మాట్లాడిన అంశాలు కానీ ఆ రోజు అందరికి అన్ని గుర్తున్నాయి. విజయపాల్ గారి ప్రవర్తన, ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యారు కస్టోడియల్ హింస కేసులో. అసలు విజయపాల్ గారికి సంబంధించి ఈ ఒక్క అంశమే కాదు, ఆయన ఎప్పుడు వివాదాస్పదమే, ఎప్పుడు ఇలా అనుచితంగా మాట్లాడారు. అసలు అంతెందుకు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్ర విషయం కూడా చాలా హీనంగా ప్రవర్తించిన ఘటన విజయపాల్ గారిది. అసలు సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు అరెస్ట్ చేసి ఆ దారపునేని నరేంద్ర గారిని బట్టలూడదీసి నాకు కూడా చాలా బాధగా సిగ్గుగా ఉంది ఇలా జరిగింది అని చెప్పడానికి. కూడా కడ్రాయర్ మీద నిలబెట్టి ఇలా చేశారు ఆ వ్యక్తిని, దారపునేని నరేంద్రని కూడా. సో ఒక ఎంపీని చేస్తారు, ఒక సోషల్ మీడియా పోస్ట్ ని ఫార్వర్డ్ చేస్తే చేస్తారు. ఇదంతటికీ కారణం విజయపాల్ గారు. ఆయన ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు, ఈరోజు గుంటూరు తరలిస్తారు ఉదయం. అయితే ఇక్కడ ఒక అంశం మాట్లాడుకోవాలి. వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లు బలయ్యారు. అప్పుడు ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు, బీపీ ఆచార్య. అదే వారి సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఐపీఎస్లు ఎస్ బాస్ అన్నందుకు బలిపీఠం ఎక్కుతున్నారు. ఇప్పుడు అంటే వాళ్లే ఉంటారులే, వాళ్లే చూసుకుంటారులే అని చెప్పి చెలరేగిపోయినటువంటి సోషల్ సైకోలు, పొలిటికల్ సైకోలు, మీడియా సైకోలు, జర్నలిస్టులు కూడా వాళ్ళకి వంతపాడులో వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా ఎస్ బాస్ అన్నటువంటి పోలీసులు కూడా, ఐపీఎస్లు కూడా బలైపోయారు. ఇందులో ప్రధానంగా మనం చూస్తే విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, సీతారామాంజనేయులు, ఇప్పుడు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ వంతు. అంటే మొత్తంగా ఈ దమనకాండకి సహకరించిన వాళ్ళందరూ కూడా బలిపీఠం ఎక్కేశారు. మరి ఇప్పుడు విచారణ జరుగుతాయి. ఎవరు చేయమంటే చెప్పారు, ఎవరు చేయమంటే చేశారు, ఇవన్నీ మరి విచారణలో బయటకు వస్తాయా? ఈ దమనకాండకి సంబంధించి బాబు సర్కార్ న్యాయం చేస్తుందా బాధితులకి? మొత్తంగా పాపాల పుట్ట పగిలిన కృష్ణంరాజు కస్టోడియల్ హింస కేసులో చర్యలు ప్రారంభమయ్యాయి. విజయపాల్ అరెస్ట్ అయ్యారు. సో పాపాలు చేసినటువంటి పోలీసులు ఒక్కొక్కరిగా బలిపీఠం ఎక్కుతున్నారు. అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి బ్రహ్మం చౌదరి గారు, అనలిస్ట్ కుండబద్దల్ గౌతమ్, జనసేన నుంచి కోసింపూడి శ్రీనివాస్ గారు, అలాగే ఈ కేసుని హైకోర్టులో వాదించినటువంటి ఉమేష్ చంద్ర గారితో కూడా ఒకసారి ముందు మాట్లాడి చర్చ ప్రారంభిద్దాం. ఫోన్ ఇన్ లో ఉన్నారు ఆయన. ఉమేష్ చంద్ర గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ కేసుని మొదటి నుంచి కీన్ గా ఫాలో చేస్తూ మీరు హైకోర్టులో కూడా వాదించారు. సో విజయపాల్ అరెస్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు కూడా ఆయనకి ముందస్తుగా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఒక ఎంపీని మొత్తం డీటెయిల్డ్ గా మీకు అన్ని తెలుసు. ఇప్పుడైతే ఇక అరెస్టులు బిగినయ్యాయి, ఏం చెప్తారు మీరు? ముందుగా చంద్రిక్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలండి, గుడ్ మార్నింగ్. సో చంద్రిక్ గారు, ఒక విషయం అయితే న్యాయస్థానాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్, అలాగే వేరియస్ అదర్ జ్యుడిషియల్ హైకోర్ట్స్ కూడా ఈ కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినంత వరకు, అంటే ఒక సామాన్యుని చేసినా సరే, ఒక ఎంపీని చేసినా, ఒక కస్టోడియల్ టార్చర్ వరకు మేము అట్లాంటి వాటిని ఉపేక్షించామని చెప్పి టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరుగుతుంది. అలాగే వేరియస్ అదర్ హైకోర్ట్స్, వేరియస్ జ్యుడిషియల్ రాష్ట్రాల యొక్క వేరియస్ హైకోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని నేను ప్రస్తావించడం జరిగింది. నేను మెయిన్ ఏం చెప్పానంటే, అప్పట్లో హైకోర్టులో మేము ఆర్గ్యూ చేసినప్పుడు సిద్ధార్థ లుత్రా గారు ఏమో స్టేట్ కి అపియర్ అయ్యారు ప్రాసిక్యూషన్ తరఫున. నేనేమో రఘురామకృష్ణరాజు గారు ఒక ఇంప్లీట్ పిటిషన్ వేయడంతో నేను ఇంప్లీట్ పిటిషన్, ఎందుకంటే డిఫాక్టో కంప్లైంట్, ఆయన కంప్లైంట్ గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంప్లీట్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ఉటంకిస్తూ నేను ఒక ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇంప్లీట్ పిటిషన్ న్యాయస్థానం వారు అలౌ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని పరిగణలోకి తీసుకుని నన్ను నా వాదనలు చెప్పుకునే అవకాశం అవడం జరిగింది హైకోర్టులో, రఘురామకృష్ణరాజు గారి తరఫున. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, అప్పట్లో ఎంపీగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, మెయిన్ పాయింట్ అక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఈ రోజు ఇలాంటి కేసుల్లో కనుక సరే ఫ్రమ్ ద లీగల్ స్టాండ్ పాయింట్ పక్కన పెడితే, ఫ్రమ్ ద నార్మల్ స్టాండ్ పాయింట్ ఒక కామన్ మ్యాన్, ఒక ఎంపీ ఒకే విధంగా చూస్తాం. కానీ రాజ్యాంగం ఒక ఎంపీకి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు. అలాంటి ప్రివిలేజెస్ ఉండి, ఇలాంటి సౌకర్యాలుండి 545 మందిలో ఒక లోక్సభ మెంబర్ అయిన వ్యక్తికి ఇలాంటి దుస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన బెయిల్లో ప్రైమా ఫేసి వి హావ్ ఫార్మ్డ్ అన్ ఒపీనియన్ దట్ హి హస్ బీన్ ఇల్ ట్రీటెడ్ ఇన్ ది కస్టడీ, అంటే ఆయన మీద ఫోర్స్ యూజ్ చేశారు కస్టడీలో అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన బెయిల్లోనే ఆయన క్లియర్ గా సుప్రీంకోర్టు వల్ల అభిప్రాయపడ్డారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న పరిస్థితుల్లో ఒక ఎంపీని, అప్పట్లో ఉన్న ఇన్కంబెంట్ ఎంపీని తీసుకొని పోయి కొట్టిన పరిస్థితుల్లో ఇలాంటి అప్పుడున్న ఐఓ గారికి కనుక మీరు బెయిల్ ఇస్తే, మనిషి ఎవరు అనేది అప్రస్తుతం అండి, అది విజయపాల్ గారా లేదా రామకృష్ణ గారా ఇంకోరా అనేది అప్రస్తుతం. అప్పుడున్న వ్యక్తికి కనుక మీరు ఐఓకి కనుక మీరు బెయిల్ ఇస్తే, రేపటి నుంచి నన్ను ఈ కోర్టులో ఉన్న ఇంకెవరినైనా తీసుకొని పోయి కస్టడీలో చితక బాధేసి రేపు ఉదయం అదే ఐఓ వచ్చేసి న్యాయస్థానం ముందరికి ఒక 4 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఆయన మీద కేసు వేసిన తర్వాత ఆయన వెనక్కి వచ్చేసి, సార్ నాకు బెయిల్ ఇవ్వండి, నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి అని చెప్పి న్యాయస్థానం ముందరకు వస్తారు. మీరు బెయిల్ ఎన్లార్జ్ చేస్తే
ఇక కస్టోడియల్ టార్చర్ అనేది ఒక క్లాస్ అపార్ట్ అఫెన్స్ అని, ఒక హీనియస్ అఫెన్స్ అని, ఒక గ్రేవ్ అఫెన్స్ అని సుప్రీం కోర్టు టైమ్ అండ్ అగైన్ చెప్పడం, అలాగే హైకోర్టు టైమ్ అండ్ అగైన్ చెప్పడం వల్ల వాటి వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది నా ఫండమెంటల్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్. అండ్ అదే కాకుండా మనకు వచ్చే విషయం ఏంటంటే అప్పట్లో కేసు రిజిస్టర్ చేయాల్సింది కదా, అప్పట్లో కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదంటే అప్పట్లో ఆయన రాష్ట్రానికి రాణించే పరిస్థితే లేదు. దానికి కూడా నేనే హైకోర్టుకు మూవ్ చేయటం, తర్వాత మన 125 సెంటనరీ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు మన భీమవరంలో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించిన విగ్రహావిష్కరణ జరిగినప్పుడు ఆయనకి రాష్ట్రానికి తీసుకొచ్చే సిచ్యువేషన్ లేనప్పుడు ఆయన ఒక కేసు పెడితే ఎవరి మీద కేసు పెడుతున్నారు, ఎవరిని అక్యూజ్ చేస్తున్నారు? అడిషనల్ డీజీ స్థాయి వ్యక్తిని, డీజీ ఇంటెలిజెన్స్ స్థాయి వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రిని, అలాంటి వాళ్ళని అక్యూజ్ చేస్తున్నప్పుడు మళ్ళా ఇన్వెస్టిగేషన్ ఒకవేళ కోర్టుకు పోయి కేసు రిజిస్టర్ చేయించుకున్నా మళ్ళా ఇన్వెస్టిగేషన్ పోలీస్ వారి చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి సో ఇన్వెస్టిగేషన్ నీరు గారిపోతుంది. ఇన్వెస్టిగేషన్ అన్బయాస్డ్ గా జరుగుతుంది, ఇంపార్షియల్ గా జరుగుతుంది అని నాకు నమ్మకం లేదు కాబట్టి ఆ రోజు మేము వెళ్ళలేదు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రోజు నేను బెయిల్ ఇవ్వాలి, ఆల్రెడీ మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ డౌన్ కాబట్టి 4 years హావ్ ఆల్రెడీ బీన్ ఎలాప్స్డ్ కాబట్టి అది ఇన్సిడెంట్ జరిగి 3.5-4 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన బెయిల్ ఇవ్వాలన్నది కూడా ఆ వాదన కూడా అప్రస్తుతం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు సిద్ధార్థ లుత్రా గారు పేరు అవుతూ కూడా ఇది ఒక ఫైనల్ గా ఇప్పుడు అరెస్టులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి విచారణలు అన్ని బయటకు వస్తాయంటారా? ఎవరు చెప్తే చేశారు? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు సరే ఇప్పుడు నేను ఆయన ఇంతకుముందు ఏం చేశారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా విజయపాల్ అనే వ్యక్తిగా తలుచుకుంటే ఆయన తీసుకొచ్చి కస్టడీలో చితకబాదేస్తారని మీరు భావించరు, నేను భావించను, అలాగే ప్యానల్ వాళ్ళు ఎవరు కూడా భావించరు. అది విజయపాల్ అనే వ్యక్తి చేసిన చర్య. ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తాను నేను మీకు ఈ పాట కొంచెం 1 minute టైం ఉంచాను. ఎందుకు చెప్తున్నానంటే ఆఫీసర్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం రాజకీయ నాయకుల ఒత్తిడికి గనక అంటే చట్ట పరిధిలో కాకుండా చట్టాన్ని అతిక్రమించి మన రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ మాటలు వాళ్ళ డిక్టాట్స్ కనుక మనం ఫాలో అయ్యి చేస్తే రేపు ఉదయాన్ని ఈ రోజు విజయపాల్ అవ్వచ్చు, రేపు ఉదయాన్ని ఇంకో రామకృష్ణ అవ్వచ్చు, ఇంకో సురేష్ అవ్వచ్చు, ఇంకో ఎవరన్నా అవ్వచ్చు, రమేష్ అవ్వచ్చు, లేదా ఉమేష్ అవ్వచ్చు, ఎవరైనా సరే మనం ఈ విధంగా చర్యలు తీసుకురేపు మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు. మనం ఏమైనా చట్టానికి అతీతులం కాదు. ఈ రోజున్న ప్రభుత్వం మనల్ని ఏదో చేయమందని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా మనం బిహేవ్ చేస్తే రేపు ఉదయాన్న చట్టానికి వ్యతిరేకంగా మనం బిహేవ్ చేస్తున్నందుకు మనకి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. రాజకీయ నాయకులు వాళ్ళు బాగానే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లోనే ఉంటారు, తాడేపల్లి ప్యాలెస్ లోనే, లేదా బెంగళూరుకి వెళ్తారైనా, మనం మాత్రం జైలుకి వెళ్ళాలి అనేది ఆఫీసర్లు గుర్తెరగాలి. ఎందుకంటే ఆఫీసర్లు చెయ్యము అంటే చేయించుకునే ప్రభుత్వం ఏదీ లేదు. సార్ మీరు రైటింగ్ లో ఇవ్వండి సార్, అప్పుడే నేను చేయగలుగుతానని ఆఫీసర్ అడిగే అంత ధైర్యం ఉన్న ఆఫీసర్లు ఉంటే మాక్సిమం ఏమవుతుందండి, నాన్ ఫోకల్ పోస్టింగ్ లో పెడతారు, పక్కకు పెడతారు, బ్లూ ప్లైన్ లో పెడతారు, అంతే కదా. ఈ రోజు ఆఫీసర్లు గుర్తెరగాలి. ఈ రోజు ఇట్స్ వెరీ కనిపిస్తున్న పనిష్మెంట్ ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ. అంతే, థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యాక్చువల్ గా ఇప్పుడే నేను ఒక గ్రూప్ లో కూడా చూసానంటే ఇప్పుడు మనం ఎంపీ గారికి రఘురామ కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్న టైంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ తో పాటు దారపనేని నరేంద్ర గారిది కూడా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ గా సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే తీసుకున్న చర్యల గురించి కూడా ఇదే విజయపాల్ గారు ఆయన్ని హింసించారు. ఇంకొక అంశం కూడా చూస్తోంది, అప్పట్లో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు అలాగే ఇంకొక జర్నలిస్ట్ ను కూడా ఇలా చేస్తే వాళ్ళు కూడా గ్రూప్ లో రాశారు. ఒక స్టేట్మెంట్ కోసం అంటూ హైదరాబాద్ నుంచి ఇదే విజయపాల్ గారు బలవంతంగా విచారణకు తీసుకెళ్లి చెప్పేది పూర్తిగా వినకుండా తొడల మీద తాగుతున్న వేడి నీళ్లు పోస్తానని బెదిరించారంట. అంటే ప్రతి ఒక్కళ్ళని దాదాపుగా ఇలాగే చేశారు అన్నది మనకి ఒక్కొక్క ఘటన బయటకు వస్తుంటే అర్థమవుతుంది. సరే, చర్చ ప్రారంభిద్దాం. టీడీపీ నుంచి బ్రహ్మన్ చౌదరి గారు, నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 13వ తేదీ కూడా విచారణ పిలిచినప్పుడు ఆయన నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు అని అన్నారు. సరే, ఇప్పుడు మొత్తం ఆయన వాదనలన్నీ జరిగారు, ఏం జరిగింది ఆ రోజు ఏంటని 1 to 1 మనం టైం లైన్ అంతా చెప్పారు. సో ఇప్పటికైనా సరే ఈ దమనకాండలో ఎవరైతే పాల్గొన్నారో అసలు ఎవరు చెప్తే చేశారు ఇవన్నీ బయటకు వస్తాయని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి అరెస్టులు అయితే స్టార్ట్ అయ్యాయి, విచారణలో వస్తాయా బయటికి? విజయ చంద్రిక గారు, మీకు అదేవిధంగా ఏవిఎం ప్రేక్షకులకు, టీవీలో డిబేట్ లో కో ప్యానలిస్ట్ అందరూ కూడా శుభోదయం. విజయ చంద్రిక గారు, ఈ రోజున విజయపాల్ గారు అరెస్ట్ అయినా, మీరు ఇందాక చెప్పినట్టు శ్రీలక్ష్మి జైలుకు పోయినా, బిపి ఆచార్య గారు జైలుకు పోయినా, లేకపోతే 22 మంది ఎస్పీలు డైలీ డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిన, వాసుదేవ్ రెడ్డి, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు సస్పెండ్ అయినా కూడా దీన్నన్నిటికీ కారణం ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి నాలుగు అంశాలు. ఒకటి ధనదాహం, 2 అధికార దాహం, 3వది చిల్లర రాజకీయాలు, 4వది తన చిన్ననాటి నుండి తెలుసుకున్నటువంటి నేర విద్య, నేర చరిత్ర.
ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి వచ్చినటువంటి 4 అలవాట్ల వల్ల ఈ రోజున ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా సిఐలు, ఎస్ఐలు మొత్తం కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, పై స్థాయి నుండి కింది స్థాయి వరకు విచారణలు ఎదుర్కొంటా ఉన్నారు, అరెస్టులు అవుతా ఉన్నారు, పారిపోతా ఉన్నారు, తలదాచుకుంటా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తను బాగుండడం కోసం, తన అధికారం కోసం, తన కుటుంబాన్నైనా, తన బాబాయినైనా, చివరికి తనకు ఓటేసి గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలను కూడా బలిదానం చేసేటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా అర్థమైంది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే, ఆ రోజున తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలన్నా, తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే ఆర్థిక సామ్రాజ్యం ఉందో, అవినీతి సామ్రాజ్యం ఉందో దాన్ని కాపాడుకోవాలన్నా అధికారం కావాలి. కాబట్టి ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రశ్నించిన వారి మీద దాడులు చేయాలి. ప్రశ్నించిన వారి మీద దాడులు చేయాలి అంటే ఒక పక్కన పోలీసులు, ఒక పక్కన సోషల్ మీడియా, మరో పక్కన నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళ దుష్ట చతుష్టయం, ఈ 3 ప్యారలుగా నడిపించి అంకబాబు గారి మీద, అదేవిధంగా రంగనాయకమ్మ గారి మీద, డాక్టర్ సుధాకర్ మీద ఇలా చేసింది కాకుండా మీ పార్టీ మీడియా కోఆర్డినేటర్ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆయన్ని బట్టలు కూడా తీశారంట. ఆయన నరేంద్ర, అంకబాబు గారు, రంగనాయకమ్మ, బీవీఆర్ చివరికి వాళ్ళ పార్టీ వాళ్ళని సమాజంలో ప్రశ్నించే వాళ్ళు కొత్త వాళ్ళు ఇంకెవరు బయటకు రాకుండా ఉన్నారంటే తన సొంత పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని కూడా తన పుట్టినరోజున హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి గుంటూరులో సిఐడి ఆఫీసులో చిత్తగా వాదారు. ఒక రఘురామకృష్ణరాజు గారు కాదండి, కస్టోడియల్ టార్చర్ కి నేను కూడా బాధితున్నే. నన్ను 2 రోజులు కిడ్నాప్ చేశారు. విజయపూర్ సౌత్ సాగర్ డ్యామ్ మీదకి తీసుకొచ్చి నా గన్నులు పెట్టేసి పోలీసు వాళ్ళు నా ఛాతి మీద బూట్లు కాళ్ళు పెట్టి, ఇంకొకసారి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద కనుక మాట్లాడినా, టీవీ డిబేట్లకు వెళ్ళినా నీ మీద పీడీ యాక్ట్ పెడతాం, జైలుకి పెడతాం, మరోసారి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తాం, నువ్వు అసలు తాడేపల్లిలో ఉండటానికి లేదని చెప్పేసి బెదిరించారు. కానీ ఆ రోజు మేము ఎవరు కూడా భయపడలేదు మేడం, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి. ఈ రోజున ఆ రోజున మేమింత మా వెనక జగన్ ఉన్నాడు, మా వెనక మార్ల సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని చెప్పేసి వాగినటువంటి శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే వర్మ కావచ్చు, లేకపోతే పోసాని కావచ్చు, రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తా ఉన్నారు. కానీ మేము జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఖచ్చితంగా ప్రతి పోలీసు అధికారి, ఆరో తప్పు చేసిన అధికారుల మీద కేసులు పెట్టి విచారిస్తా ఉన్నాం. విచారణకు సహకరించినటువంటి అధికారులు ఇందాక మీరు చెప్పారు నాకు తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి తెలుస్తుంది అవి కూడా, ఎందుకంటే గుర్తులేదు మర్చిపోయా అంటున్నారు. మరి అన్ని గుర్తొస్తాయేమో చూద్దాం. రైట్ చంద్రిక గారు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఒక తెలుగుదేశం పార్టీయో, బ్రహ్మమో, లేకపోతే దారపల్లి నరేంద్రనో, అంకబాబు గారో, రంగనాయకమ్మో, లేకుంటే రఘురామకృష్ణరాజు గారు, లేదా అక్రమంగా అరెస్ట్ చేశారు అచ్చెన్నాయుడు గారిని, అయ్యన్న పాత్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, దూలిపల్లి రవీంద్ర గారిని, విజయపాల్ గారు ఉన్నారు మేజర్ గా. ఆ రోజు ఎవరు చేశారో మరి మేడం, ఒక రఘురామకృష్ణరాజు గారు కాదు, ఒక వీళ్ళందరూ అరెస్ట్ లో ఖచ్చితంగా విజయపాల్ గారి పాపాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని గుర్తొచ్చే విధంగా చట్టం పనిచేస్తుంది. మర్చిపోయారన్నయ్య ప్రతి విషయాన్ని మళ్ళా పోలీసులు గుర్తు చేస్తారు. ఖచ్చితంగా ఎవిడెన్స్ తోటే ముందుకెళ్తాం, ఎవిడెన్స్ తోటే ముందుకెళ్తాం. వీళ్ళు కొంతమంది అధికారులు పారిపోయారు, మాట్లాడినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు పారిపోయారు. వీళ్ళు భారతదేశంలో కాదు మేడం, ఆఫ్ఘనిస్తాన్ బంకర్లో దాక్కున్నా పోలీసు వాళ్ళు తీసుకొస్తారు. ఖచ్చితంగా న్యాయస్థానం నిలబెడతారు. ఖచ్చితంగా ఏవైతే ఇవి సాక్ష్యాలు ఉన్నాయో సాక్ష్యాలు చూపిస్తారు. వీళ్ళు ఖచ్చితంగా జైలు పాలవుతారు. జనసేన వర్షన్ కూడా తీసుకుందాం. కుసంపూడి శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం అండి. సామాన్యంగా ఒక దేశ అత్యున్నత చట్ట గౌరవ సభలో ఎన్నికైన వ్యక్తి ఎంపీ అంటే ప్రోటోకాల్ ఉంటుంది. లెగ్స్ దండం పెడతారు, నమస్కారం పెడతారు, పోలీసులైనా కూడా సెల్యూట్ చేస్తారు. అటువంటి వ్యక్తిని గుండెల మీద కూర్చుని చేసి నాకు తెలియదు, గుర్తులేదు, ఏం చేశానో మర్చిపోయా అని అంటున్నారు. సరే, రఘురామకృష్ణరాజు గారంటే ఆయనకి ఒక వనరులు ఉన్నాయి, కాస్త ధైర్యం ఉంది, నాకు జరిగింది ఇలా అని బయటకు వచ్చి చెప్పారు. సామాన్యులకి అసలు ఇలా జరిగితే చెప్పే దిక్కు నాదుడు కూడా లేరు. అంటే ఎవరన్నా ప్రశ్నిస్తే ఎలా ఉంటుందనేది ఒక రుజువు చేసిన ఘటన ఇది. ఇప్పుడు ఆయన అరెస్ట్ పై జనసేన స్పందన ఏంటి?
విజయేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఎవరైనా సరే, అది ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకా సామాన్య ప్రజా సంగతి పక్కన పెట్టండి, వాడు ఎంత దాష్టీకాన్ని ఒడిగొట్టారో, ఇంకా మొత్తం చట్టం ఏమీ లేదు, మేమే ఉంటాం, వాళ్ళ ధైర్యం ఏంటంటే మరో 30 సంవత్సరాలు మేమే ఉంటాం, మనల్ని ఏమీ చేయలేరు అనేటువంటి నమ్మకం. అది వాళ్ళ ఒక ధైర్యం అనాలో ఏమనుకోవాలి తెలియదు. దాంతోపాటు ఇదే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని మంచిగా చేసుకోవాలి, ప్రభుత్వాన్ని మెప్పు పొందాలనే ఉద్దేశంతో, అది ప్రమోషన్లు కావచ్చు, లేకపోతే వేరే రూపాయల లబ్ధి గురించి కావచ్చు, ఇటువంటి విజయపాల్ లాంటి అధికారులు వీళ్ళు చేసినటువంటి దాష్టీకానికి రఘురామకృష్ణరాజు గారి విషయం పరాకాష్ట. ఎందుకంటే ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీఏ. అటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పి అతను తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్లు ఎంత దారుణంగా హింసించారో అన్నది మనం గత కొద్ది కాలంగా మనం వింటూనే ఉన్నాం. అయితే నిజంగా ఆయనకి పునర్జన్మ, నిజంగా ఆయన కాబట్టి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అతను అన్ని రకాలుగా బలమైనవాడు కాబట్టి తట్టుకుని నిలబడి పోరాటం చేశాడు ఆయన. మీరు అన్నట్టు సామాన్య పరిస్థితి ఏంటి? కానీ విజయచంద్ర గారు, చట్టానికి ఎవరైనా సరే ఖచ్చితంగా ఏ రోజులో సమాధానం చెప్పవలసిందే, దొరకవలసిందే. ఈ పాపాలు ఎప్పుడైతే బద్దలైనాయో, ఈ విజయపాల్ కావచ్చు, ఏ పాలు కానీ ఎవరైనా కానీ జైలు పాలు కావాల్సిందే. కాకపోతే విజయచంద్ర గారు నిన్న ఎంత అద్భుతంగా ఉంటాయంటే, రాజ్యాంగం 70 సంవత్సరాలు మనం వజ్రోత్సవాలు చేసుకుంటున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్లో ఆయన పెట్టింది ఏంటంటే, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాదు, ఉన్నట్టుగా కూడా కనిపించాలి. ఎంత అద్భుతంగా ఉందని చూసారు వాక్యం. ఆయన కనిపించలేదు, అది ప్రజాస్వామ్యం కనిపించాలట. అంటే దెయ్యాలు వేదాలు కొలుస్తున్నాయి అంటారా, చూసారా? ఆ విధంగా అతను గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్ అంతా చేసినటువంటి దాష్టికాలు ఒక్కొక్కటి చెప్తూ ఏంటంటే, ఒక చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా ఏ ప్రజాస్వామ్య రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి ఘటన మనం చూసి ఉన్నాం. ఇటువంటి విజయపాల్ కావచ్చు, లేకపోతే సునీల్ కుమార్ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారండి అధికారులు అంతా కూడా. అంటే మీరు అన్నారు గతంలో బీపీ ఆచార్య లేకపోతే కొంతమంది జైలు పాలయ్యారు. నేను అంటుంది, నేను పదే చెప్తాను, వైఎస్ కుటుంబాన్ని అంటగాగిన వాళ్ళు అందరికీ కూడా ఆ మసి అంటుకోవాల్సిందే. వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్లు అయినా కూడా జైలుకి వెళ్ళవలసిందే. అది చరిత్ర. గతంలో తండ్రి గారు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు ఈయన హయాంలో అంతే. చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఎవరైనా సరే కోర్టు ఎక్కారు కదా. సామాన్యంగా ఒక డీజీపీకి ఇవన్నీ తెలియకుండా జరుగుతాయంటే, అసలు ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారు ఎక్కడా కూడా ఇంత గగ్గోలు పెట్టి బాధితుడు బయటకు వచ్చి చెబుతున్నా, ఇంతమంది వచ్చి చెబుతున్నా కూడా అసలు ఎక్కడ స్పందన లేదు, అవన్నీ లేదు. ఇప్పుడు అవి మీరు విచారించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. అంటుంది అసలు డీజీపీ గారు కావచ్చు, కాదు ఎవరైనా సరే, ఏ వ్యవస్థ పనిచేసింది గత 5 సంవత్సరాల్లో, ఏమైనా పలానా వ్యవస్థ పనిచేసింది అనుకుంటే అది బాగుంది అనుకోవచ్చు. అన్ని వ్యవస్థలను కూడా విరివీర్యం చేసేసాడు కదా. ఈ రోజు రాంబాబు దాకా మా తమ్ముడు చెప్తున్నాడు, రాంబాబు విషయమే చూడండి, వీడియో పెట్టాడు. అతను భయపడలేదట, ధైర్యంగా దాక్కున్నాడంట. మరి రెండింటికి తేడా అంటే మాకు అర్థం కాదు. నేను ధైర్యంగా దాక్కున్నాను, భయపడలేదు అంటాడు. పైగా అతను ఏమంటాడంటే, గత సంవత్సరం ఏదో నేను పెట్టిన పోస్టుకి ఎవరికో మనోభావాలు ఇప్పుడు దెబ్బతున్నాయంట, ఇప్పుడు కేసు పెట్టారట, ఇప్పుడు ఇమీడియట్ గా అటెండ్ అవ్వాలంట. అంటే ఎంత విచిత్రంగా. మీరు నిజంగా అంత ధైర్యవంతులు అయితే ఎదుర్కోవాలి కదా, పోలీసు కేసులు ఎదుర్కోవాలి కదా. నేను అంటుంది ఈ అందరూ కాదు, బోరగడ్డ లేకపోతే ఒక రాక్షసుని, ఈ బోరగడ్డ లేకపోతే వరా రవీంద్ర రెడ్డి, అసలు ఎటువంటి వ్యవస్థలు, ఎటువంటి మనుషులు సమాజం మీద వదిలేశారు అంటే, ఇంకా మరోసారి 5 సంవత్సరాలు వస్తే మన అదే గవర్నమెంట్ వస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏంటని ఊహించుకుంటా కూడా భయమైనటువంటి పరిస్థితి. అంటే ఆ గ్యారేజ్ అంటారు చూసారా, మా కూటమి ప్రభుత్వం గ్యారేజ్, ఈ గ్యారేజీలో ఖచ్చితంగా ఎవరి నట్లు ఎలా బిగించాలో ఏం చేయాలని మేము చూస్తాం. గుర్తులేదంట అక్కడ, అన్ని గుర్తు చేస్తాం, మర్చిపోయిన అన్ని గుర్తు చేస్తాం. అది గుర్తులేదు, మర్చిపోయా. పాపం అదృశ్య సినిమాలో డైలాగులు అన్ని చెప్తారు కానీ అన్ని అదృశ్యంగా చెప్తారు ఖచ్చితంగా. నేను అంటుంది అదే జగన్ ప్రభుత్వం అన్నటువంటి ఆ గ్యారేజీ, ఆ గ్యారేజీలో ఎటువంటి వ్యక్తులు వచ్చారో ఏంటన్నదే ఈ రోజు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు నిజంగా ధైర్యంగా ఎదుర్కొనే కేసు ఎదుర్కొని అలా నిలబడి పోరాటం ఎదురుగా అతను నిలబడ్డాడు కాబట్టి అది సరిపోయింది. కానీ లేకపోతే ఒక మనిషి అతను శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ బలం లేని వ్యక్తి అయితే ఆ రోజుతో అతను చనిపోవాల్సిందే. అతను అన్ని రకాలుగా బలవంతుడు కాబట్టి ఆగాడు. నేను అటువంటి వ్యక్తిని అసలు కనీసం అతను మా ఎంపీ, మా నరసాపురం ఎంపీ, మా నియోజకవర్గంలో ఉండేటప్పుడు అతన్ని కనీసం నియోజకవర్గానికి కూడా రానివ్వకుండా
ఆ నియోజకవర్గ కార్యక్రమాలకు ఏమి అటెండ్ అవ్వకుండా రాష్ట్రంలో అడుగు పెడితే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అని హైదరాబాద్ లో ఇంట్లోకి వచ్చిన ఆయన ఇంటికి వచ్చినా కూడా ఇమీడియట్ గా మళ్ళీ వెళ్ళిపోవాలి. అసలు అటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి ఆయన్ని దాడి చేశారు అంటే అసలు నిజంగా మీరు అంటున్నారు రాజ్యాంగం, విలువలు, ప్రజాస్వామ్యం అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? అదే ట్వీట్, అద్భుతమైన ట్వీట్ పెట్టారు. స్వేచ్ఛ సమానత్వానికి మన రాజ్యాంగం హామీ ఇచ్చింది, అవన్నీ కాపాడాలి అని అద్భుతమైన ట్వీట్ పెడతా వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ కాపాడుకుంటారు. వీళ్ళందరూ సోషల్ మీడియా వారియర్స్ మాట. ఎవరండి? బోరిరెడ్డి వాడు, వరా రవీందర్ రెడ్డి, లేకపోతే ఇటువంటి వాళ్ళు అందరూ కూడా సోషల్ మీడియా వారియర్స్ అట. ఇప్పుడు మరి ఈ విచారణలో అసలు ఎవరి ఆదేశాలతో చేశారు, అసలు ఎందుకు ఇలా హింసించారు? నేను ఒకటి విజయచంద్ర గారు అదేదో సినిమాలో అంటాడు, చూసిన రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు, అటు జాతకాలు తెప్పించుకోవడం వస్తే ఏకో అంటాడు ఎవరు? బాబు మోహనం. అలాగే వీళ్ళందరూ కూడా అన్నిటికీ సైకో అంటే ఎవరికి వినపడాలి వాళ్ళకి వినపడద్దు. కాబట్టి తాడపల్లి ప్యాలెస్ లో వాళ్ళ ఆదేశాలు మీరు అన్నారు చూసారు వీడియోలని, ఆ వీడియోలన్నీ తీసి ఎవరు చూపిస్తారని ఎవరో కదా ఆ సైకోకే, ఎవరన్నది అందరికీ తెలిసిందే. అతను ఒక రాక్షసానందం పొందుతాడు అనమాట. అంటే తనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినట్టు మీడియా ఎందుకు కనీసం మీడియాలో కొంతమంది మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టాడు. 2430 అని జీవో తీసుకొచ్చి ఎవరు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని చేశాడు. కొన్ని ఛానల్స్ ఏమో నిర్బంధించి వాళ్ళ కట్ చేశాడు. అంటే ఒక రకంగా కాదు, ప్రతిపక్షాలు కాదు, ప్రజా సంఘాలు కాదు, మీడియా కాదు, సామాన్య ప్రజలు కాదు, అందరినీ ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించి ఈ రోజున వచ్చి ప్రజాస్వామ్యం, విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛ అని పెద్ద పెద్ద పదాలు పలుకుతున్నారంటే అంటే అసలు వాటికి అర్థాలు వీళ్ళకి తెలుసా? నిజంగా వాళ్ళకి అర్థాలు తెలుసా? ఈ రోజున తట్టుకున్న వ్యక్తులకు బయటకు వచ్చి పోరాడతారు కానీ తట్టుకోలేని ఎంతో మంది, మీరు చెప్పారు ఇందాక, ఎంతో మంది సామాన్యులు బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను గ్రూప్ లో చూశాను, మమ్మల్ని కూడా పెట్టారు, అంటే కొంతమంది జర్నలిస్టులు పెట్టారు, తొడల మధ్యలో వేణీళ్లు పోస్తా అన్నాడు. అంటే విజయచంద్ర గారు నేను కూడా బాధితుండే కదా, నాకు కరోనా టైంలో వచ్చేసి హైదరాబాద్ వచ్చి సిఐడి పోలీసు అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా, నేను ఆ రోజు దొరకలేదు కాబట్టి నేను బతికి మీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు కానీ ఈ బట్టి లేకపోతే కీర్తిశేషి శ్రీనివాస్ అయిపోయింది నేను కూడా. అంటే అటువంటి పరిస్థితులు అంత భయాందోళన సృష్టించారు. ఎవరో మీరెత్తి మాట్లాడకూడదు, వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, వారు చేసే ప్రతి పనిని సమర్థించుకుంటే వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే విజయచంద్ర గారు ఎవరో మామూలుగా అనుకుంటే పర్వాలేదు, కొంతమంది జర్నలిస్టులు ఆ ఛానల్స్ లో కూర్చుని ఇన్ని రకాలుగా ఈ రోజుకే మాట్లాడుతున్నారు అంటే కొంతమంది ఎవరో మాట్లాడితే నేను విన్నానండి, జగన్ పాస్బుక్ల మీద ఫోటో ఉంటే తప్పేంటి, ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటే తప్పేంటి అంటాడు. మహా చదువుకున్న వ్యక్తి మరి. అంటే వాళ్ళు బుద్ధి అయిపోయింది, జ్ఞానం అయిపోయింది తెలియదు. అంటే ప్యాకేజీలకు అమ్ముడైపోయి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా మీ ఛానల్లోకి వచ్చింది? సీఎం గా కాదు ప్రతిపక్షానికి కూడా అనర్హులని అనలిస్ట్ కుటుంబద్దులు గౌతమ్ గారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సరే, రఘురామ కృష్ణరాజు గారు కస్టోడియల్ హింస కేసులో అయితే ఇటకేలకు విజయపాల్ గారు అరెస్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక విషయం, జగన్ గారి రాజకీయం కోసం సిఐడిని పావుగా వాడారు, ఐఏఎస్ని, ఐపీఎస్ని, పోలీసుల్ని, సినిమా వాళ్ళని, సోషల్ మీడియా యాక్టివిస్టులని, దాదాపుగా అందరూ కూడా బలిపీఠం ఎక్కారు, బలయ్యారు. ప్రస్తుతానికైతే జరుగుతున్నాయి అన్ని. కానీ అందరూ దాదాపుగా ఈ పరిస్థితి చూస్తే ఎవరు కూడా మినహాయింపుగా కనిపించట్లేదు ఇందులో. ఇప్పుడు ఈ అంశంపై, ఈ పరిణామాలన్నిటిపై మీ విశ్లేషణ ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వీళ్ళందరినీ ఈ ఒక రజాకారుల గుంపులాగా ప్రజల మీదకు వదిలారండి. ఎవరిని వదిలిపెట్టకుండా ఈ రోజున విజయపాల్ అరెస్ట్ జరిగింది అని అంటే అది కేవలం అనువంత మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. గొప్పగా సంబరాలు చేసుకునే అంత ఏం లేదు అందులో. ఎందుకంటే అది కేవలం లాఠీ మాత్రమే. ఆ లాఠీని పట్టిన చేతులేమిటి, చూసిన కళ్ళేమిటి, విన్న చెవులేమిటి, ఆనందపడ్డ హృదయాలు ఏమిటి, మొత్తాన్ని బయటకు తీసుకొచ్చిన రోజునే ఈ వ్యవస్థ మొత్తంలో కరెక్ట్ గా పనిచేస్తుంది లభించినట్టు, బాధితులకి లభించినట్టు. ఇవేమిటండి, రఘురామకృష్ణరాజు గారి ఒంటి మీద విరిగిన లాఠీ మాత్రమే ఈ విజయపాల్. దీని వెనుకున్న అసలు కారణాలు ఏమిటి అనేది మరి ఉన్న దానికి కదా మందేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి ఈ విజయపాల్ ద్వారా వాళ్ళందరినీ పట్టగలుగుతారా అనేది కూడా ఒక సంశయంగానే ఉంది. ఎందుకంటే మరి ఇందాక చెప్పినట్టుగానే అందరూ ప్రభుత్వం మారింది, చాలా సీరియస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్ని జరుగుతున్నాయి, అయినా సంశయం ఏంటి? ఇందులో సంశయం ఉండటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటేనండి, ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన సాధారణ వ్యక్తి ఏం కాదు, ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రివిలేజెస్ ఉన్న వ్యక్తి.
పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీకి కూడా ఆయన ఫిర్యాదు చేసినా కూడా ఏం జరగలేదు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి లేరు కదండి కేంద్రంలో అధికారంలో కూడా. ఆ రోజు కేంద్రం తాలూకు నుంచి అయినా ఏదైనా చర్యలు తీసుకొని ఉండాల్సిందేమో అనే అనుమానాలు ఆ రోజున అందరికీ రాలేదా? అలాంటి ఆ ఎంపీని 5 సంవత్సరాలు అంటే సంవత్సరం అయిపోయింది అనుకోండి, 4 సంవత్సరాల పాటు అసలు రాష్ట్రానికే రానివ్వకుండా అనేక రకాలైన విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నా కూడా అందరూ మిన్నకుండానే ఊరుకున్నారు. ఎందుకంటే వ్యవస్థలు ఆ రోజున ఈ రోజున కూటమి కట్టి ఈ బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు కూటమిలో ఉన్నాయనుకుంటే ఆ రోజు అనధికారిక కూటమి బీజేపీ మరి వైసీపీ కూటమి ఉన్నట్టుగా ఏం అనిపించటం లేదా ఎవరికి? ఇలాంటి వాటన్నిటిని చూసుకున్న తరువాతనే ఈ వ్యవస్థలు మొత్తాన్ని బాగు చేయటానికి, ప్రక్షాళన చేయటానికి అందరూ పూనుకోవాలి అనేది ఇక్కడ కనిపిస్తున్న అంశమే కదా. మరి అలాంటివి పూనుకోవాల్సిన అవసరం ఉంది. రఘురామకృష్ణరాజు గారు గవర్నమెంట్ మారిన తరువాత ఇప్పుడు మళ్ళీ గుంటూరులో కొత్తగా కేసు పెట్టి ఆ కేసులో ఏదో పురోగతి సాధించినట్టుగా ఈ విజయపాల్ అరెస్టు జరుగుతుందే గాని దీని వెనక ఈ ఆదేశాలు ఇచ్చిన సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఏమైపోయాడు? వీళ్ళకి మౌఖిక ఆదేశాలు గాని లేకపోతే ఆయన రేత్రి కలగంటే వీళ్ళు పొద్దున్నే లేచి పనిచేసే విధంగా ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న పైన జగన్మోహన్ రెడ్డి గారు గాని ఏమి వాళ్ళందరి గురించి ఇప్పుడు ఏం బయటకు వస్తాయి? యాక్చువల్ గా ఆ రోజునైతే సునీల్ కుమార్ కి స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరాయి అనే ఒక పుకారు కూడా ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఏదో ఆయన ఇంట్లో ఉన్న గొడవల్ని రచ్చబట్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళ భార్య గారితో ఏదో టీవీ ఛానల్లో మాట్లాడిచ్చింది ఈయనే అనే ఒక ఇది కూడా బయటకు వచ్చింది. ఆ రోజున ఆయన సిఐడి సునీల్ కుమార్ ఇంత పని చేయటానికి కారణం ఆయన సొంత విషయం కూడా ఉంది అని. మరి అలాంటి విషయాలు ఏమున్నా కూడా బయటకు తీయాల్సిన అవసరం ఈ రోజునుంది. వీళ్ళందరినీ కేవలం విచారణ చేసేస్తే ఇప్పుడు యాక్చువల్ గా ఏ కోర్టులనైతే నిందించారో ఆ కోర్టులకే ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకే విషయంలోనైనా గానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా కోర్టులకి ఏంటి ఈ కోర్టు కాకపోతే పై కోర్టు, ఇంకా పై కోర్టు అని ఒక్కటి అసలు ఎందుకు ఇంత తెగించేశారు? ఇప్పుడు వాళ్ళకు కూడా రూల్ ఆఫ్ లా ఇవన్నీ తెలుసు. అంటే ఒక వ్యక్తి కోసం అంత తెగించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు అంటున్నారు ఈయన ఒక లాఠీ మాత్రమే, చెప్పిన నోరు, ఆదేశాలు ఇచ్చిన కళ్ళు, చూసిన కళ్ళు, ఇవన్నీ వాళ్ళ కోసం అంత తెగించాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు అయినా సరే ఇప్పటికీ అలాగే తెగిస్తున్నారే. ఇక ఒకసారి బురదలోకి దిగిన తర్వాత అది చివరి దాకా పూసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజున వీళ్ళు ఏమి నమ్మారో, ఆ రోజున దేనికి ప్రలోభ పడ్డారో ఆ ప్రలోభం అయితే జరిగిపోయింది. మంచి పోస్టులు కోసం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంపాదన కోసం కావచ్చు, లేకపోతే ఈ వాళ్ళు బాగా అభిమానించే నాయకుల యొక్క ప్రాపకం కావచ్చు, వాటి దేనికోసమో వీళ్ళు ప్రలోభ పడ్డారు. ప్రలోభ పడిన తర్వాత ఇంకా చివరి దాకా దాన్ని అనుభవించి తీరాల్సిందే కదా. దాని మీద ఏం వచ్చినా కూడా జరగాల్సిందే. కాకపోతే ఆ రోజున వీళ్ళు గట్టిగా నమ్మింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్ని నమ్మించగలిగాడో లేదో తెలియదు కానీ, అంటే యాక్చువల్ గా నమ్మించలేదు కాబట్టి ఆయన 11 సీట్లకి పడిపోవటం జరిగింది. కానీ వీళ్ళందరినీ మాత్రం గట్టిగా నమ్మించాడు. లేకపోతే వీళ్ళు ఈ పని చేయరు. రామ్ గోపాల్ వర్మ గాని, లేకపోతే పోసాని కృష్ణమురళి గాని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు గాని ఆ మాటలు మాట్లాడరు. ఇప్పుడు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో సైకో బ్యాచ్ వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు చూడండి, వాళ్ళు అంత ఉధృతంగా ఆ పని చేయరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చాలా సార్లు ఇదే మాట చెప్పుంటాడు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ముసలివాడైపోయాడు, ఎంతకాలం ఉంటాడో తెలీదు. లోకేష్ కి లోక జ్ఞానం లేదు, అతను పెద్ద పప్పు, ఆయన ఏమీ చెయ్యలేడు. ఈ రెండు విషయాలని బాగా ఎక్కువగా ఈ వీళ్ళందరి మీద అధికారులు లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ బాస్ అన్నప్పుడు వాళ్ళే కదా అనుభవిస్తారు. అవును, వీళ్ళందరి మీద ప్రభావం చూపించి మరి అప్పుడు డీజీపీగా ఉన్న ఆయన కూడా బాధ్యుడే కదా. బాధితులే బయటకు వచ్చినా కామ్గా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన కూడా ఒక రకంగా బాధ్యుడేగా. జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీ గారు, అప్పుడు డీజీపీ గారు డీజీపీకి ఆ పోస్టు రావటానికి గల కారణమే ఏంటనేది అందరికీ తెలుసు. ఆయనకి ఆ రోజున డీజీపీ అర్హత లేదు అనేది కూడా అందరికి
ఆ రోజు తెలిసిందే కదా. అయినా కూడా ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి కొనసాగింపు మీద కొనసాగింపు జరుగుతుంటే ఎన్నికల సమయంలో కూడా మార్చడానికి సమయం పట్టింది. ఆ విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిందే. ఎన్నికల సమయం దాకా జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తే ఎన్నికల సమయంలో కూడా మార్చడానికి సమయం పట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి వెనక కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. అవి కావాల్సినప్పుడు వాళ్ళ అవసరం కోసం ఎటో ఇటో మారిపోతుంటాయేమో తప్ప జగన్మోహన్ రెడ్డికి వెన్నంటూ నిలబడిన శక్తులు కూడా ఇందులో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఎంపీ ఇక్కడ ఆయన ఎమ్మెల్యే ఏం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం పరిధిలో ఉండే వ్యక్తి ఏం కాదు, కేంద్రం పరిధిలో ఉన్న ఎంపీ మీద రఘురామ కృష్ణరాజు గారు కాదండి, మరొక ఏదైనా స్టేట్ లో ఇలా ఒక ఎంపీకి జరుగుంటే అప్పుడు కూడా ఇలాగనే ఉండేవాళ్ళ, ఈ ప్రివిలేజెస్ ఎంపీ ప్రివిలేజెస్ ని అప్లై చేసేవాళ్ళ కాదా అనేది కూడా చూసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంతో బీజేపీ కూడా అనధికారికంగా ఉన్న కూటమి కూడా పనిచేసింది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. అంటే ఇప్పుడు ఏంటి ఫైనల్ గా ఏమంటున్నారు, ఇప్పుడు ఈ అరెస్ట్ జరిగింది అంత మాత్రాన కేవలం అంతా అయిపోయింది అనుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఏ రోజు బ్రహ్మం చౌదరి గారు సరే వారి పాయింట్ తో కూడా కొంత ఏకీభవించవచ్చు గౌతమ్ గారితో. ఎందుకంటే కళ్ళ ముందు కనుక అనిపిస్తున్నాయి కదా, ఈ అరెస్ట్ తో ఒకటే అని అనుకోవడానికి లేదు. బోరగడ్డ అనిల్ గారికి లోపల ఎంత రాచ మర్యాదలు చేసేస్తున్నారు. మీ అప్పుడు గోడలు దూకేశారు, మిమ్మల్ని ఈడ్చుకెళ్ళిపోయారు ఇదే పోలీసులు. కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు, విచారణలకు పెడుతున్నారు. అంటే ఒక వ్యక్తి కోసం ఇదే పనిచేసిన వ్యవస్థ అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మారినా కొంత ఇలా ఉండడానికి కారణం ఏంటి? మీరు కొంత సీరియస్ లేరా? ఇప్పుడు బూరగడ్డ విషయం చాలా సీరియస్ గా రాచమర్యాదల అంశం చర్చనీయాంశంగా ఉంది కదా. ఇప్పుడు విజయపాల్ కూడా ఈ అరెస్ట్ అయినంత మాత్రం ఏం ఒరిగిపోదని అంటున్నారు గౌతమ్ గారు లాంటి వాళ్ళు. చంద్రిక గారు, బోరగడ్డ అనిల్ కి దిండిచ్చిన వాళ్ళు పరపేసిన వాళ్ళు ఏమయ్యారు, లేకపోతే స్వీట్ మ్యాజిక్ లోనో క్రాస్ రోడ్స్ లోనో బిర్యానీ తినిపించిన వాళ్ళు ఏమయ్యారో మనందరం కూడా చూసాం. కానీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి కొంత బెనిఫిట్ పొందిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉండొచ్చు, వాళ్ళకి బెనిఫిట్ చేసి ఉండొచ్చు. కానీ అది బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 150 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని ఒక ట్రాక్ లోకి తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే, విజయ చంద్రిక గారు వ్యవస్థల యొక్క పనితీరు, అధికారుల యొక్క పనితీరు గ్రహించడం జరిగింది. అందులో భాగంగానే మొన్న అసెంబ్లీలో చెప్పారు, గేరు మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది. కొన్ని చట్టాలను కూడా కఠినతరం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని మండలిలో కానీ శాసనసభలో కానీ చట్టాలు చేశారు, కొత్త చట్టాలు. లోకేష్ గారి పాదయాత్రలో ఖచ్చితంగా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో సామాన్య ప్రజలను సైతం ఇబ్బంది పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. ప్రతి సంఘటనలు కూడా లోకేష్ గారు ఒక చిట్టా తయారు చేయడం జరిగింది 150 రోజుల్లో. పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. స్లోగా తిప్పుతున్నారా? చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 స్లోగా వెళ్తున్నట్టుంది. వినండి, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఏమని, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని చెప్పడం జరిగింది. 150 రోజులు సమయం ఇచ్చాం, పోలీసు అధికారుల పనితీరుని గ్రహించాం, వ్యవస్థల పనితీరుని గ్రహించాం. ఖచ్చితంగా మీరు చాప్టర్ వైజ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఎవ్వరు కూడా తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక అడుగు ఆలస్యం కావచ్చు కానీ 5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఏ ఒక్క అధికారిని కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు అనేది మాత్రం స్పష్టమవుతా ఉంది. లాస్ట్ 30 రోజులు చూస్తాం, 30 రోజుల నుంచి చూస్తా ఉంటే. కానీ ఒకరిద్దరెవరో చిన్న స్థాయి అధికారులు ఉండి కొంతమందికి ఏదైనా బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నం చేసినా వారు కూడా సస్పెండ్ అవుతా ఉన్నారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వారిలాగా వైసీపీ గవర్నమెంట్ లాగా మేము మెడ మీద కత్తి పెట్టో, లేకపోతే మా మోచేతులు నీళ్లు తాగండనో, లేకపోతే మా మెప్పు కోసం పనిచేయకండి. 5 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి అధికారుల మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సహకరించండి. ఈరోజు స్వయంగా చూడండి, కూటమి ప్రభుత్వం యాక్షన్ మొదలవకపోతే శ్రీరెడ్డి ఎందుకు ప్లీజింగ్ నేచర్ తోటి బహిరంగ లేఖ రాసింది, వర్మ ఎందుకు దాక్కున్నాడు, పోసాని కృష్ణమూర్తి అస్త్ర సన్యాసం ఎందుకు చేశారు, మేమేమి వైసీపీ వాళ్ళకి కేసులు పెట్టినప్పుడు లేదా అరెస్టులు చేసినప్పుడు మేము ఎవరు కూడా రాజీనామాలు చేయలేదే రాజకీయాలకి. మేము మా వ్యక్తిగత కారణాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల, ప్రజా సమస్యల మీద ప్రశ్నించాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం పోరాడాము, యుద్ధం చేశాము, కేసులు పడ్డా కూడా మేము ఎక్కడా కూడా బాధపడలేదు, భయపడలేదు.
న్యాయబద్ధంగా ఎన్నుకున్నాం, ప్రభుత్వాలు తీసుకొచ్చుకున్నాం. కానీ ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, భయపడి పారిపోతున్నారు. అంటే వాళ్ళు తప్పు చేశారు. అప్రయోజనాల కోసం, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు దాటం కోసం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఇంగులు మెతుకులకి అంటే అందుకే అంటున్నాను ఇలా అని. కూసంపూడి శ్రీనివాస్ గారు, ఒక వ్యక్తి కోసం వ్యవస్థ ఇంత ఆబ్లిగేషన్ పడిపోవడం అనేది కళ్ళకు కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా ఈ దమనకాండలో బాధితులకి కాన్ఫిడెంట్ గా న్యాయం లభిస్తుందని చెప్పగలరా? అంటే రఘురామకృష్ణరాజు వ్యక్తి పరిస్థితి ఇది. అదే నేను అంటుంది విజయచంద్ర గారు, ఫ్యాక్షనిస్టులు ఉంటారు. ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి గురించి కొన్ని కుటుంబాలు త్యాగాలు చేసేస్తా ఉంటాయి, సిద్ధపడతా ఉంటాయి, ప్రాణాలు పోవడానికైనాను తీయడానికి కూడా. అంటే అటువంటి వ్యవస్థను సృష్టించాడు. నేను అంటుంది గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసాన్ని ఒక 5 నెలల్లో ప్రక్షాళన చేయడం అంటే చాలా కష్టం. కొద్దిగా జరుగుతుంది. ఎక్కడెక్కడ ఉన్నారు ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకులందరూ, వాళ్ళందరినీ ఏరువేసే కార్యక్రమం కొంత జరుగుతూ ఉంటుంది. విజయచంద్ర ఎన్ని మాట్లాడుకున్నా ప్రపంచంలో అత్యంత ప్రమాదమైన జీవి ఏదైనా ఉందంటే దోమ అంటారు. అంతకంటే మించిన ప్రమాదకరమైన జీవి ఇంకోటి లేదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు సెకండ్ ప్లేస్ వెళ్ళిపోయింది పాపం. ఫస్ట్ ప్లేస్ లో వైసీపీ వాళ్ళు ఉంటారు. ప్రజల రక్తాన్ని ఏ విధంగా పీల్చారో, వ్యవస్థను ఏ విధంగా ధ్వంసం చేశారు, సర్వనాశనం చేశారు అన్నదానికి ఉదాహరణ. అంటే 5 సంవత్సరాల విధ్వంసాన్ని మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటే వెళ్తాం. పక్కన మనం ప్రజలను కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రంలో ప్రగతి మళ్ళీ తిరిగి గాల్లో పెట్టాలి, మన సంక్షేమం చూసుకోవాలి, ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటానే ఇటువంటి వాళ్ళందరూ ఏరువేత కూడా చేయాలి. ఖచ్చితంగా అది జరుగుతుంది. గతంలో మీరు ఏమన్నా 2 నెలల ముందు ఏం జరుగుతులేదు అని చాలా మంది ప్రశ్నించారు మీలాంటి వారు. ఈ రోజు జరుగుతుంది. అది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతుంది తప్ప కక్ష ధోరణి జరిగితే మాత్రం జరగదు. గౌతమ్ గారు విన్నారు కదా, మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. జరుగుతుందండి, ఎప్పటికి జరుగుతుందో తెలియదు. అలాగుంది పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనకు తెలియదు. అందరూ పనిచేసే వాళ్లే, అందరూ శ్రీ వైష్ణవులే, కానీ తట్టలో ఉన్న చేపలన్నీ మాయమైపోయినాయి. ఎప్పుడు జరుగుద్దో తెలియని తోటి మనం ఏం చేయగలుగుతాం తెలియదు. మొత్తానికి జరుగుతుంది కదా, దీన్ని ఆహ్వానించడం అనేది మనిషి ఆశాజీవి, ఏదో ఒకటి జరుగుతుంది కదా అని ఖచ్చితంగా అనుకోవచ్చు. బోరుగడ్డ అనిల్ విషయమే తీసుకుంటే మనకి అరండల్పేట, ఈ గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో జరిగిన మర్యాదలు కావచ్చు, రైతులు 12 గంటల తర్వాత మేనల్లుడు వచ్చి కలిసిపోయిన విషయం కావచ్చు, పడుకోవటానికి బెడ్ వేసింది కావచ్చు, స్వీట్ మ్యాజిక్ లో ఆయనకి పెట్టిన బిర్యానీలు కావచ్చు, ఇంత విషయాలు తెలిసిపోయిన తర్వాత కూడా నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా అతనికి కేటాయించిన 2 ఖైదీలు గాని, జైల్లో వండుతున్న బిర్యానీలు గానీ, నేను అడుగుతున్నాను ఒక వ్యక్తి కోసం ఇంకా జరుగుతున్నప్పుడు ఈ వ్యవహారంలో పాల్ అరెస్ట్ అంశం విషయంలో, అందుకే అంటున్నాను నేను ఎంత మెతక వైఖరితో లేకపోతే ఇలా జరుగుతాయి అనేది మాకు కనిపిస్తుంది బయటికి. ఈ విషయాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారో అది ఎవరు చెప్పలేంది. కాకపోతే చట్టం ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు, చట్టాన్ని రూల్ ప్రకారమే వెళ్తామంటున్నారు కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సరే చూద్దాం, అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజు ఇక విచారణలో మరి ఏమన్నా అంశాలు బయటకు వస్తాయి.